ఈ సంక్రాంతికి 3 భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయనే విషయం తెలిసిందే. జనవరి 10న గేమ్ చేంజర్, జనవరి 12న డాక్ మహారాజ్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు థియేటర్లోకి వచ్చేసాయి. ఈ 3 సినిమాల్లో సంక్రాంతి విన్నర్ ఎవరనే ఆసక్తి కొద్ది రోజులుగా ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇప్పుడు ఈ 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడంతో సంక్రాంతి విన్నర్ ఎవరనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. మరి ఈ 3 సినిమాల్లో ఏది బాగుంది, అలాగే ఈ సినిమాల రివ్యూ, రేటింగ్లను ఈ వీడియోలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ చేంజర్. ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ శంకర్ శైలికి భిన్నంగా ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా తెరకెక్కింది. చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన ఫస్ట్ ఫిలిం స్థాయిలో లేదనే టాక్ ని మొదటి షో నుంచే సొంతం చేసుకుంది. పేలవమైన కథా కథనాలతో ఏమాత్రం ఆసక్తికరంగా లేకుండా సినిమా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ టాక్ కి తగ్గట్లుగానే ఈ మూవీ ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి. రోజు రోజుకి కలెక్షన్లు పడిపోతున్నాయి. పెట్టిన బడ్జెట్ కి వస్తున్న కలెక్షన్స్ ని పోల్చి చూస్తే ఈ సినిమా సంక్రాంతి విన్నర్ రేస్ లో గేమ్ చేంజర్ పూర్తిగా వెనుకపడిపోయిందని చెప్పాలి. మరి ఈ సినిమా కోసం దిల్ రాజ్ 400 కోట్ల బడ్జెట్ ను పెట్టినప్పటికీ ఈ బడ్జెట్ కూడా రికవరీ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక డైరెక్టర్ శంకర్ పని అయిపోయింది అంటూ ఆయన మీద చాలా విమర్శలైతే వస్తున్నాయి. అలాగే నానా హైరానా సాంగ్ ను ఫస్ట్ డే నుంచి యాడ్ చేయకుండా ప్రేక్షకులను నిరాశపరిచారని, ఇలా పలు కారణాల వల్ల గేమ్ చేంజర్ నెగిటివ్ టాక్ వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక గేమ్ చేంజర్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఆశించిన విధంగా కలెక్షన్స్ అందుకోవడంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక రేటింగ్ విషయానికి వస్తే 2.25 అవుట్ ఆఫ్ 5 ఇచ్చారు ఆడియన్స్. ఇక బాలయ్య బాబు హీరోగా వచ్చిన డాక్ మహారాజ్ సినిమా ఈ నెల 12వ తేదీన రిలీజ్ అయింది. హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఎమోషనల్ టచ్ తో స్టైలిష్ యాక్షన్ ఫిలిం గా డాక్ మహారాజ్ తెరకెక్కింది. ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ దానిని మలిచిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. బాలయ్య నటన, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా విజువల్స్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. బాలయ్య గత చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకులకు ఇది థియేటర్లలో సరికొత్త అనుభూతినిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబడుతూ డాక్ మహారాజ్ చిత్రం దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో బాలయ్య బాబు మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచారనే చెప్పాలి. ఇక రేటింగ్ విషయానికి వస్తే 3 అవుట్ ఆఫ్ 5 ఇచ్చారు ఆడియన్స్. ఇక ఫైనల్ గా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నామనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పాలి. ఇక మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఈ సంవత్సరంలో దక్కిన మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ గా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో మరోసారి వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడనే చెప్పాలి. అలాగే అనిల్ రావిపూడి మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని వరుసగా 8వ విజయాన్ని కూడా దక్కించుకున్నాడు. F2, F3 సినిమాల తర్వాత వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా కాబట్టి ఆ పరంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక రేటింగ్ విషయానికి వస్తే 3 అవుట్ ఆఫ్ 5 ఇచ్చారు ఆడియన్స్. మొత్తానికి ఈ సంక్రాంతికి విడుదలైన 3 సినిమాల టాక్ బట్టి చూస్తే విన్నర్ గా వెంకీ నిల్వగా, రన్నర్ గా బాలయ్య నిలిచాడని చెప్పవచ్చు.